ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్భాగవతం అంతా కూడా భక్తిరస ప్రధానమైనది. అందులో తెలుగు భాగవతం అంటే పోతన గారు అనువదించిన భాగవతం మరింత భక్తిరసాన్ని మనకి ధారల కురిపిస్తుంది. అందులోనూ పోతన గారు పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట అని ప్రారంభించారు. పలికించెడివాడు రామభద్రుండట అని తన సకల విధములైన భారములను ఆయన మీద ఉంచి ప్రారంభించారు. అందువల్ల కాబోలు ఆ మాధుర్యం అలాగా ఊటబావి నుంచి వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. భాగవతంలో ఒక్కొక్క కథ నడుస్తూ ఉంటాను. భక్తిరస ప్రధానమైనదని కదా అనుకున్నాం భాగవతాన్ని. భక్తులలో అగ్రగణ్యులు ఫలానా అని మనం చెప్పలేం, కానీ రోల్ మోడల్ అంటాను చూసారా, అంటే మనం అలా ఉండాలి అని కోరుకుంటాను చూసారా, అలాంటి పాత్ర ఒకటి ఏదైనా ఉన్నది అని అంటే భాగవతంలో ప్రహ్లాదుడే. ప్రహ్లాద చరిత్రలో ఉండే మాధుర్యం అనుభవించి తీరవలసినదే తప్ప నోటితో చెబితే లాభం లేదు. వ్యాస మహర్షి కూడా తన సంస్కృత మూలంలో ప్రహ్లాద చరిత్రని రమ్యంగా అందించినప్పటికీ పోతన గారి విధానం అనితర సాధ్యమని చెప్పవచ్చును. ఆ శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అనుభవించి తీరవలసినదే. కథని క్లుప్తంగా మొదట ధర్మరాజు అడుగగా నారద మహర్షి వివరిస్తాడు. అంతకుముందు పరీక్షిన్ మహారాజు, శుక మహర్షి, అంతకుముందు నైమిషారణ్యంలో మహర్షి శౌనకాది మహర్షులు, సూతుడు ఇవన్నీ కాగా ఇక్కడ ధర్మరాజ నారద సంవాదం కింద ఈ కథ వస్తుంది. ప్రహ్లాద చరిత్ర వస్తుంది. అందులో హిరణ్యకశిపుడు గొప్పదైన తపస్సు చేసి బ్రహ్మగారిని, చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు వరాలు ఆయన చతుర్ముఖ బ్రహ్మ. చాలా ఆలోచించి చాలా తెలివితేటలుగా హిరణ్యకశిపుడు కొన్ని వరాలు కోరుకున్నాడు. కొన్ని వరాలంటే అన్ని వరాల లక్ష్యం ఒకటే, మృత్యువు లేకుండా ఉండాలి అని. ఆ మృత్యువు లేకుండా ఉండడం అనే వరాన్ని ఆయన నేరుగా చతుర్ముఖ బ్రహ్మ తనకి ఇవ్వడు అని ఎక్కడెక్కడ ఎవరెవరి వలన తనకి మృత్యువు రాకుండా ఉండాలో వరసగా ఒక పెద్ద జాబితా చెప్పాడు. అవి వరములు అని బహువచనం వేయడంలో అర్థం. అంటున్నాడు ఆయన హిరణ్యకశిపుడు చతుర్ముఖ బ్రహ్మగారితో అంటున్నాడు, గాలిం కుంభిని అగ్నినంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్. ఎక్కడెక్కడ తనకి చావు ఉండకూడదట, గాలిలో ఉండకూడదట, కుంభిని భూమి మీద ఉండకూడదట, అగ్నిలో ఉండకూడదట, అంబువులన్ జలములలో ఉండకూడదట, ఆకాశస్థలిన్ ఆకాశంలో ఉండకూడదట. పృథివ్యప్తేజోవాయుర్ ఆకాశములన్నీ చెప్పేశాడు ఆయన. దిక్కులలో తాను చావకూడదట,
రేలన్ రాత్రులయందు చావకూడదట, ఘస్రములం పగటిపూట చావకూడదట. ఎంత చక్కగా ఆలోచించి వరాలు కోరుకున్నాడో చూడండి. గాలిం కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిచ్చ నరారి జంతు కలహ వ్యాప్తిన్. ఏ విధమైనటువంటి జంతువులని విడిచిపెట్టలేదు, పక్షుల్ని విడిచిపెట్టలేదు, సరీసృపాలని విడిచిపెట్టలేదు, ఎవరిని విడిచిపెట్టలేదు, ఏ జీవరాశిని కూడాను. అంతేనా, సమస్తాస్త్రశస్త్రాళిన్ ఎటువంటి అస్త్రముల చేత కానీ శస్త్రముల చేత కానీ. అస్త్రములంటే మంత్రముతో కూడి ఉన్నవి, శస్త్రములంటే మామూలు ఆయుధములను. వేటి చేత కూడా మృత్యువు లేని జీవనములోకాధీశయిప్పింపవే అని అడిగాడు ఆయన. ఒప్పేసుకున్నాడు ఆ విరించి. చతుర్ముఖ బ్రహ్మ ఈయన కోరిన వరాన్ని ఇచ్చేశాడు. ఇంకేముంది, ఆ వరం సంపాదించిన తర్వాత లోకాలన్నింటినీ బాధించడం ప్రారంభించాడు. అన్ని లోకాలని తన వశంలోకి తీసుకున్నాడు. దేవతలు ఎవరినీ కూడా ఇంక లెక్క చేయడం లేదు. ఆ దేవతలందరూ కూడా గడగడలాడిపోతున్నారట ఈయన పరాక్రమానికి. వారు ఎలా ఉన్నారో వర్ణిస్తున్నాడు. ఈ హిరణ్యకశిపుడు ఏనాడు ఎవరి మీద ఎలా దండెత్తి వెళతాడో తెలియదు కనుక ఈ ఇంద్రాదులందరూ, ఇంద్రుడు మొదలైన వారందరూ కూడా ఏం చేస్తున్నారట, ఏ దిక్పాలు రచూచినేడలుగునో ఎదేవు బంధించునో అని హడలిపోతున్నారు. ఏ దిక్పాలకుణ్ణి చూసి ఈరోజు కోపం తెచ్చుకుంటాడా, ఏ దేవుణ్ణి బంధించేస్తాడా అని. ఏ దిగ్భాగము మీద దాడి చనునో, ఏ ప్రాణులను చంపునో, ఈ దైత్యేశ్వరుడంచు ఒండరులు తారింద్రాదులు. ఈ రాక్షసుడు ఉన్నాడే, ఏనాడు ఏం చేస్తాడో అని చెప్పి ఆ ఇంద్రాదులందరూ కూడాను ఆస్థాన భూవేదిన్ మెల్లన నెక్కి చూతురు. ఆ ఆస్థాన భూవేదిక ఉన్నది కదూ, అక్కడి నుంచి మెల్లన నిక్కి చూతురు, తొంగి తొంగి చూస్తూ ఉంటారట. ఏమో ఇవాళ ఏం చేస్తాడో, ఇవాళ ఏం చేస్తాడో అని. అది కూడా ఎలాగా, భయావిర్భూత రోమాంచులై, శరీరం అంతా కూడా ఆ భయం చేత ఆ రోమాంచం వచ్చేసి వారు హడిలిపోతూ చూస్తూ ఉంటారట, ఏనాడు ఏం చెయ్యబోతాడో అని. ఇలాగా హిరణ్యకశిపుడు సకల దిక్కులు నిర్జించి లోకైక నాయకుండై తన ఇచ్ఛా ప్రకారంబున ఇంద్రియ సుఖంబులు అనుభవించుచు తనియక శాస్త్రమార్గంబునతిక్రమించి ఇంకా పెద్ద కాలం ఇలాగ రాజ్యం చేస్తున్నాడు. శాస్త్ర మార్గాన్ని ఏం పట్టించుకోలేదు. ఇలా ఉండగా దానవేంద్రుడి ఉగ్ర దండంబునకు వెరచి అనన్యశరణ్యులై రహస్యంబున, అంటే ఈ హిరణ్యకశిపుడు యొక్క తీవ్రమైన దండనకి భయపడి వేరే దిక్కులేక ఈ దేవతలందరూ కూడా రహస్యంగా ఒక్కచోట కలిశారట. కలిసి రెండు చేతులు జోడించి వారు ప్రార్థిస్తున్నారు. ఎక్కడనున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేయే, శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమ్మరందికుల నెల్లనెక్కుడు, తుదిన్ చొర దిక్కగునట్టి దిక్కుకై మృక్కెదమేమో, హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్ అని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆయన కూడా, భగవంతుడు కూడా దృశ్యమానుండు కాక పరమేశ్వరుండైన హరి ఇట్లని వీరి కంటికి కనిపించకుండానే వారితోటి ఒక మాట అన్నాడు.
భయముంచెందకుడయ్య నిర్జరవరుల్. ఓ దేవతలారా, భయముంచెందకుడయ్యా, భయపడకండి. భద్రంబు మీకయ్యడున్, మీకు శుభమే కలుగుతుంది. జయమున్ లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరు. ఎరుంగుదున్, మీరు ఏమి ప్రార్థిస్తున్నారో, ఏ విషయమై మీరు కలత చెందుతున్నారో ఎరుంగుదున్, నాకు తెలుసును. ఏమిటి నాకు తెలుసును? దితిసుత వ్యాపార భాషా విపర్యయముల్, ఆ హిరణ్యకశిపుడి యొక్క ఆ పద్ధతులన్నీ కూడా ఎరుంగుదున్. మరి తెలిసి ఎందుకయ్యా ఊరుకున్నావా అంటావా? కాలము కూడా చంపెదా, కాలం కలిసి రానివ్వండి, అప్పుడు నేను ఆయన్ని సంహరిస్తాను. చనుండందాకమీ త్రోవలన్, అంతవరకు కూడా కాస్తంత ఓర్చి ఉండండి, మీ స్థానాలకి మీరు వెళ్ళండి అని ధనుజమర్దనుండు నిర్దేశించిన, అంటే విష్ణువు చెప్పగా నిలింపులు గుంపులు కొని మ్రొక్కిరి. వారందరూ కూడా గుంపులు గుంపులుగా నమస్కారం చేసి వెళ్ళిపోయినారు. ఆ హిరణ్యకశిపుడికి 4 కుమారులు పుట్టారు. అందులో ప్రహ్లాదుడు ఒకడు. మనకి సినిమాల్లోనూ అక్కడ ఒకడే కుమారుడు ఉన్నట్టుగా చూపిస్తారు, కానీ నిజానికి అది కాదు. 4 కుమారులు కలిగారు హిరణ్యకశిపుడికి. అందులో ఈ ప్రహ్లాదుడు ఒకడు. ఈయనెటువంటి వాడట? తనయందు నఖిలభూతములందునొక భంగి సమహితత్వంబున జరగువాడు. చాలా విచిత్రమైనటువంటి ప్రవర్తనైనది. ఆ ప్రవర్తనని చిన్న సూక్ష్మంగా ఒక్క వాక్యంలో చెప్పేశారు పోతన గారు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. లలిత మర్యాదుడట. లలిత మర్యాదుడు అని అంటే చక్కనైన మర్యాద కలిగినవాడు అని అర్థం. లీలయందును బొంకులు లేనివాడు. తమాషా కూడా ఆయన అబద్ధములేమీ మాట్లాడడట, అబద్ధములు పలుకడట. దైవతములంచు గురువుల తలచువాడు. ఇన్ని రకములు ఎందుకు మనం చెప్పుకోవడం? సద్గుణములన్నీ కలిపి ఒక మూసలో పోస్తే ఆయన ప్రహ్లాదుడు. అందుకని గుణనిధి ఎగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు. గురుకాలమునన్ గణుతింప నశక్యంబులు. ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. ఫణిపతి అంటే ఆదిశేషులు. బృహస్పతి, బుద్ధికి బృహస్పతి అంటారు చూసారా, దేవగురువు. భాషాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మ. వీరి ముగ్గురు కూడా కలిసి కూర్చొని ఎన్ని గుణములున్నాయి ప్రహ్లాదుడికి అని వరసగా లెక్క వ్రాయడం ప్రారంభిస్తే చాలా కాలానికి కానీ పూర్తి కాదట. అన్ని గుణములున్నాయిట ఆయనకి, ఆ ప్రహ్లాదుడికి. పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్. ఆయన ప్రవర్తన చెబుతున్నారు, ప్రహ్లాదుడి ప్రవర్తన. ఏదైనా తాగుతున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. అటు ఇటు తిరుగుతున్నప్పుడైనా సరే, చూస్తున్నప్పుడైనా సరే ఏం చేస్తుంటాట ఆయన? సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్. సురారిసుతుడు ఏతద్విశ్వమున్ భూవరా. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై. శ్రీమన్నారాయణమూర్తి యొక్క శ్రీపాద పద్మములను ధ్యానించడం అనే ఆ వ్యాపారంలో సమస్తమైన లోకాన్ని కూడా మరిచిపోయినాడట. ఎలా వచ్చింది ఇదంతాను?
అంటే పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాతిరేకమట. ఎంత చక్కగా పోతన గారు చెప్పారో చూడండి. పరమ భాగవత సంసర్గ సమాగతంబైన, గొప్పదైన భక్తులతో కూడి ఉండటం వల్ల లభించిన ముకుంద చరణారవింద సేవాతిరేకం అంటే భగవంతుని యొక్క శ్రీపాదముల యందు మనస్సు లగ్నమై ఉండడం అనే ఒకానొక గొప్పతనాన్ని సంపాదించుకున్నాడు ప్రహ్లాదుడు. అలాంటి ప్రహ్లాదుడిని అనుకంపలేక చంపంబంపే. ఆ తండ్రి గారు అంటే హిరణ్యకశిపుడు జాలి అనేది లేకుండా ఆ ప్రహ్లాదుడిని చంపేయమన్నాడు అని చెప్పారు నారద మహర్షి ధర్మరాజుకి. ఆశ్చర్యపోయినాడు ధర్మరాజు. ఏమిటిది? ఎక్కడైనా పిల్లలని ప్రేమతో పెంచుకుంటారు కానీ ఈ విధంగా చంపేస్తారా? అలా ఎందుకు జరిగింది? అదేల తండ్రి వడి చంపగ పంపె మునీంద్ర చెప్పవే. ఎందుకలా చంపేయమని చెప్పి అడిగాడు మహర్షి, నాకు వివరించు అని ధర్మరాజు అడిగితే నారదుల వారు వివరిస్తున్నారు. పిల్లవాడు ఎల్లప్పుడూ కూడా భగవంతుని శ్రీపాదముల యందు కలిగిన భక్తి చేత తనంత తనే చేరిన ధ్యానముద్రతో ఉండడం చూసి అది ఏమిటో ఆయన మనస్సులో ఉన్నదేదో ఈ తండ్రి గారికి తెలియకపోవడం వలన, హిరణ్యకశిపుడికి తెలియకపోవడం వలన ఆయన ఏమనుకున్నాడట, జాడ్యంబుతో వీడు జాడ్యం ఏదో వచ్చిందనుకున్నాడు. జడత్వం ఏదో ఒక అనారోగ్యం వచ్చిందేమో, మానసికమైనటువంటి ఒక తక్కువతనం వచ్చిందేమో అని అనుకున్నాడు హిరణ్యకశిపుడు. అనుకొని ఒక్క దినంబునన్ ప్రియసుతున్ వీక్షించి ఒకనాడు తన కుమారుణ్ణి చూసి, చదువనివాడు అజ్ఞుండగు. వీడిలా ఉండడానికి కారణం ఏమిటంటే వీడికి చదువు లేదు, అందువలన వీడిలా ఉన్నాడు. చదివిన సరసద్వివేక చతురత కలుగున్. అంతట చదువుకోవడానికి పంపించే మాట ఉంటే వీడికి సరసద్వివేక చతురత కలుగుతుంది. చదువగవలయును జనులకు, ప్రతివాడు చదువుకోవలసిందే. అంచేత నాయనా ప్రహ్లాద, చదివించదన ఆర్యులొద్ద చదువుము తండ్రి. ఆర్యులైన వారు, పెద్దలైన వారు ఉన్నారు, వారి దగ్గర నిన్ను చదివించడానికి పంపిస్తాను, నాయనా వెళ్ళి చదువుకో అని హిరణ్యకశిపుడు చెప్పి శుక్రాచార్యుడి కుమారులైనటువంటి చండామర్కులు, చండు అమర్కుడు అన్నమాట, వారిద్దరినీ కూడా రప్పించాడు. వారిని సత్కరించాడు హిరణ్యకశిపుడు. తన పిల్లవాడి గురించి చెబుతున్నాడు. ఆ పిల్లవాడిని అప్పచెప్పబోతున్నప్పుడు సాధారణంగా మనం కూడా పాఠశాలలలో పిల్లవాడికి ప్రవేశాన్ని కలిగించినప్పుడు మన పిల్లవాడి గురించి మనం మంచో చెడ్డో చెప్పుకుంటాను చూసారా, అలాగ చెబుతున్నాడు ఆయన హిరణ్యకశిపుడు ఆ పురోహితులతోటి తన కుమారుడి గురించి. అంధ ప్రక్రియనున్నవాడు, ఏమిటో గుడ్డివాళ్ళ ఉన్నాడు వీడు, పలుకండు, తరచుగా ఏం మాట్లాడడు, అస్మత్ ప్రతాపక్రియ గంధం బించుకలేదు. నా ప్రతాపం గురించిన అసలు ఆలోచనే వీడికి ఉన్నట్లేదు. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు. ఎంత పొగిడేడో చూడండి. మీరు గురువుల్ కారుణ్య చిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు అని వారిని పొగిడి మమం పాటించి మా విన్నపాన్ని మన్నించి ఈ బాలకున్ గ్రంథంబుల్ చదివించి, ఈ పిల్లవాడి చేత గ్రంథములన్నీ చదివించండి. ఏం చేయాలి చదివించి? నీతి కుశలం కావించి రక్షింపరే,
చక్కనైనటువంటి నీతి వాడికి తెలిసేటట్టుగా, నీతి కుశలుడయ్యేటట్టుగా చేసి రక్షించరు అని అడిగాడు హిరణ్యకశిపుడు తమ పురోహితులు శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కుల్ని చూసి. వారు కూడా సరే అని చెప్పి ఇతనితో సమానమైన వయస్సు కలిగిన మరికొంతమంది విద్యార్థులు అసుర కుమారుల్ని, రాక్షస కుమారుల్ని కలుపుకొని వారి ఆ అబ్బాయికి, ఆ ప్రహ్లాదుడికి విద్యని చెప్పడం ప్రారంభించారు. ఈయన కూడా, ప్రహ్లాదుడు కూడా, ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిన్ చదువు గాని అట్టిట్టని ఆక్షేపింపడు. ఏ పగిది వారు చెప్పినా ఆ పగిదిన్ చదువు గాని, వాళ్ళు ఎలా చెబితే అలాగే చదివాడు తప్ప అట్టిట్టని ఆక్షేపింపడు. అది దీని ఏమీ ఆక్షేపించలేదు. తానన్నయ్య రూపించిన మిజ్జలని నిరూఢమనీషన్. నిరూఢమనీష, నిరూఢమనీష అంటే దృఢమైన జ్ఞానము, అది లోపల ఉన్నది కనుక చెప్పనీలే ఏం చెబుతారో అని చెప్పుకుంటున్నాడు ఆయన. అంత కొన్ని దినంబులేగిన, కొన్ని రోజులు గడిచాయి. ఈ హిరణ్యకశిపుడికి నిజనందనన్ గురువులేజాడం పఠింపించిరో అని ఆలోచన వచ్చింది. పిల్లవాడిని పంపించి చాలా రోజులైంది కదా, గురువులేజాడం పఠింపించిరో, ఏమని చదివించారో ఏమో. భ్రాంతుండేమి పఠించెనో. పిల్లాడు పిచ్చివాడు, పాపం తెలివి తక్కువవాడు, భ్రాంతుడు. ఏమి పఠించెనో, ఏమి చదివాడో ఏమిటో. అందుచేత ఒకమారు విద్యా పరిశ్రాంతిని చూచెదగా కనేడు. ఇవాళ ఆ పిల్లవాడు ఎంతవరకు చదివాడో తెలుసుకుందామని చెప్పి కోరిక కలిగి మహాసౌధంతరాసీనుడై తన గొప్పదైన భవనమందు కూర్చొని పిలిపించాడు. మోదముతోడ దైత్యకుల ముఖ్యుడు రమ్మని చీర పంచే, రమ్మని పిలిపించాడు ఆయన. ప్రహ్లాద కుమారుణ్ణి పిలిపించాడు. దగ్గరికి వచ్చాడు ఆయన. ఆహూయమానుండై ప్రహ్లాదుండు చనుదించిన పిలవబడిన వాడై ప్రహ్లాదుడు రాగా ఈయన అడుగుతున్నాడు. హిరణ్యకశిపుడు తండ్రికి పిల్లల మీద, పిల్లల చదువుల మీద ఉండే ప్రేమని ఎంత చక్కగా చూపించారో చూడండి. ఆరూఢ సంవిత్ సంపన్నుడవైతివే, మంచి జ్ఞానాన్ని, దృఢమైన జ్ఞానాన్ని సంపాదించావా నాయనా. చదివితే వేదంబులున్ శాస్త్రముల్, వేదములన్నీ చదువుకున్నావా, శాస్త్రములన్నీ చదువుకున్నావా. వత్సా నాయనా రమ్మని చేర చీరి కొడుకున్, బాగా ప్రేమతోటి వాత్సల్య సంపూర్ణుడై రా నాయనా రా అని చెప్పి ఉత్సంగగ్రము చేర్చి తొడ మీద కూర్చోబెట్టుకున్నట్ట. దానవ విభుండు ఉత్కంఠ దీపింపగన్, మంచి ఉత్సాహంతో పిల్లవాడిని చూసి దగ్గర కూర్చోబెట్టుకొని, నాయనా నీకెయ్యది భద్రంబై ఉన్నది చెప్పుమనినా, నీకు నచ్చిన విషయం ఏదో చెప్పు, ఒక్కసారి వింటాను నేను అన్నాడు. అనగానే ఈ ప్రహ్లాదుడు ఏం చేశాడు, రెండు చేతులు జోడించి తండ్రి వైపు చూస్తూ, ఎల్ల శరీరధారులకు నెల్లను చీకటి నూతి లోపలంత్రళ్ళక, వీరునేమనుమతి భ్రమణంబున భినులై ప్రవర్తిల్లక, సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి, తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఓ నిశాచరగ్రణి, ఓ రాక్షసేశ్వరా అన్నమాట. విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు. విష్ణుమూర్తి యందు మనస్సు నుంచి తాము అడవిలో ఉండడం మంచిది. ఎల శరీరధారులకు ఇల్లని చీకటి నూతి లోపలం త్రెళ్ళక, శరీరం ధరించిన వారందరూ కూడా ఇల్లు అనేటువంటి చీకటి నూతి లోపలం
అంటే ఇందులో పడి అజ్ఞానంలో కొట్టుకోకుండా ఆయన యందు మనస్సు నుంచి అడవిలో ఉన్నప్పటికీ కూడా మేలే సుమా అన్నాడు. ఈయనకి కొంచెం ఆశ్చర్యం కలిగిన హిరణ్యకశిపుడికి నవ్వు కూడా వచ్చిందట. అని కుమారుండాడిన ప్రతిపక్షానురూపంబులైన సల్లాపంబులు విని, ఆ మాటలు మామూలు మాటలే కాకుండా అందులో ఈయన ప్రతిపక్షం అంటే హిరణ్యకశిపుడు శత్రువైన విష్ణువుని పొగిడేడు కదా ఆయన, అది విని దానవేంద్రుండు నగుచూ నవ్వేట. ఆయన చిన్నవాడు కదూ పిల్లవాడు అని ఆయనకి చిన్న నవ్వొచ్చి అంటున్నాడు, ఎట్టాడిన నట్టాడుదురు ఇట్టిట్టని పలుకరెరుగరు ఇతరుల శిశువులు దట్టించి ఎవరేమని పట్టించిరో బాలకునకు పరపక్షంబుల్. పిల్లలు కదూ ఎలా చెబితే అలా మాట్లాడతారు. బహుశా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నవారెవరైనా మన ఈ పిల్లవాడికి ఈ విధమైన బుద్ధులు నేర్పేరేమో అనుకుంటున్నాడు. అనుకొని పిల్లవాడితో అంటున్నాడు, ప్రహ్లాదుడితో హిరణ్యకశిపుడు అంటున్నాడు, నాకు చూడగ చోద్యమయ్యడి కదా నా తండ్రి. నాయనా చాలా ఆశ్చర్యంగా ఉందిరా, ఈ బుద్ధితా నీకు లోపల తోచెనో, నీకు ఈ బుద్ధి నీ మనస్సులోనే కలిగిందా, లేక పరులు దుర్నీతులు పఠింపించిరో, శత్రువులు ఎవరైనా ఈ విధమైనటువంటి దుర్నీతులు అంటే చెడ్డ మాటలని నీ చేత చదివించారా, లేక ఏకాంతంబున భర్గవుల్ పలికిరో, ఒకవేళ గురువుగారు ఏమైనా ఏకాంతంలోకి తీసుకొని వెళ్ళి ఇటువంటి బుద్ధులు ఏమైనా చెప్పారా. ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు, నీకు తెలియదేమో నాయనా, మన రాక్షసులందరి విషయంలోనూ ఆ వైకుంఠుడు ఉన్నాడే విష్ణుమూర్తి, ఆయన కృతాపరాధుడు, చాలా తప్పులు చేశాడు మన విషయంలోను. అతనిన్ వర్ణింప నీకేటికిన్, అతనిని ఎందుకయ్యా వర్ణిస్తున్నావు నువ్వేం చేయాలో తెలుసా, సురలంతోలుటయో, దేవతల్ని వెంటబెట్టు, సురాధిపతులన్ సృక్కించుటో, ఆ దేవతలకు అధిపతులమని అనుకునే వారందరినీ కూడా శ్రమపడేటట్టుగా చెయ్యి, సిద్ధులన్ పరివేధించుటయో, సిద్ధులైనటువంటి వారిని అంటే తపస్సులు మొదలైనటువంటి వాటిని చేసుకుంటున్న వారిని వారందరినీ బాధించు, మునిప్రవరులను బాధించుటో, మౌనంగా కూర్చొని ఉంటారే మననం చేసుకుంటూను వారందరినీ బాధించు, యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబునొందించుటో, వారందరినీ నాశనం చెయ్యి, అంతే తప్ప హరియంచున్ గిరియంచు నేలచెడ మోహంధుండవై పుత్రక, ఆ హరి గిరి ఇలాంటి మాటలేం మాట్లాడకు అన్నాడు హిరణ్యకశిపుడు. ఇలా అంటున్న హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు అంటున్నాడు, మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబువునే మదనములకు అన్నాడు. మదనములంటే ఉమ్మెత్త పూలు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు, మధుపం అంటే తుమ్మెద. ఆ తుమ్మెద దేనికి అలవాటు పడింది, మందార మకరంద మాధుర్యానికి అలవాటు పడింది. అంటే మందార పుష్పముల యందుండే తేనె యొక్క రుచికి అలవాటు పడినటువంటి ఆ తుమ్మెద మదనములకు ఓవునే, ఉమ్మెత్త పూల దగ్గరికి వెళుతుందా అని అడుగుతున్నాడు ఈయన ప్రహ్లాదుడు. ఎందుకని, హరినామస్మరణము మనకొద్దు, హరియంచున్ గిరియంచు నేల చెడ అని కదూ అడిగాడు ఆయన. మరి ఏం చేయమన్నాడు, సురలం తోలుటయో సురాధిపతులను సృక్కించుటో అని కదా ఉపదేశం చేశాడు. అందుకని ఈయన చెబుతున్నాడు, నేను అలాంటి పనులకి ఎలా వెళ్ళేది అని అడుగుతున్నాడన్నమాట ప్రహ్లాదుడు.
నిర్మల మందాకిని వీచికలతో గురాయంచ సనునే తరంగిణులకు. రాజహంస ఉంటుంది, అది ఆ గంగానది, నిర్మలమైన గంగానది ప్రవాహంలో అటు ఇటు విహరిస్తున్నటువంటిది చిన్న చిన్న సెలయేళ్లకి వెళుతుందా? లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చెరునే కుటజములకు. కుటజములంటే కొండమల్లెలు. ఆ కొండమల్లెల దగ్గరికి లేతమైన మామిడి చిగుళ్ళు తిని అందులో పరవశించే కోయిల వాటి దగ్గరికి వెళుతుందా? పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నిహారములకు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు. అడుగుతున్నాడన్నమాట ప్రహ్లాదుడు. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము. శ్రీమన్నారాయణమూర్తి దివ్య పాదారవిందములను ధ్యానించడం అనే అమృతాన్ని తాగుతూ దాని వలన కలిగిన ఒక మత్తుతో ఉన్న చిత్తము, మనస్సు ఈ రీతి నితరంబు చేరనేర్చు, ఇంకా మిగిలిన వాటిని ఎలా చేరుతుంది అని అంటున్నాడు. మరి ఆయనకి కోపం రాదా హిరణ్యకశిపుడికి? రాజపురోహితులకు కూడా ఈ ప్రహ్లాదుడి పద్ధతి నచ్చలేదు. వారంటున్నారు ప్రహ్లాదుడితోటి, పంచశరద్వయస్కుడవు బాలుడవు ఇంచుక కాని లేవు, నీకు 5 ఏళ్ల వయస్సు, చిన్నపిల్లవాడివి, ఇంతున్నావు, భాషించదు తర్కవాక్యములు, పెద్ద పెద్ద తర్కాలన్నీ కూడా చెబుతున్నావు నువ్వు. మేము నీకు ఎన్నో శాస్త్రములు చెప్పాం కదా, వాటిలో విషయం ఏదైనా సరే తండ్రి ముందర చెప్పవచ్చు కదా, మాకు తలలు దించుకునేటట్టు చేసావయ్యా నువ్వు. చెప్పిన శాస్త్రములోని అర్థముఖించుకయైన చెప్పవు, అసురేంద్రుని ముందట మాకు నౌదలల్ వంచుకొనంగ చేసితివి వైరి విభూషణ వంశదూషణ అని వీరు ఆ రాజపురోహితులు ప్రహ్లాదుడితో అని హిరణ్యకశిపుడితోటి అంటున్నారు. మహాప్రభో, మా మీద కోపం తెచ్చుకోకయ్యా అంటున్నారు. ఈ పాపని చదివింతుము నీ పాదములాన, నీ పాదాల మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాం, మేము చదివిస్తాం ఈ పాపడిని, ఈ పిల్లవాడిని చక్కగా చదివిస్తాం. ఇంక నిపుణతతోడన్, ఇన్నాళ్ళు చదివించారుగా అంటావేమో, మరి కొంచెం జాగ్రత్త తీసుకుంటాం. ఇంక నిపుణతతోడన్ ఈ పాపని చదివింతుము. వాడు వినకపోతే అని అడుగుతావా? కోపింతుము, వినకపోతే ఊరుకుంటామేమిటి? కోపింతుము దండింతుము, అవసరమైతే దండన కూడా చేస్తాం. ధనుజ కుంజర కోపింపకుమయ్యా, మా మీద నువ్వు కోపం తెచ్చుకోకు అని ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి మళ్ళా ఎన్నో విధములుగా అన్ని శాస్త్రములన్నీ చెప్పారు. పర్వాలేదులే అనుకున్నారు. నీతి కోవిదుడు అయినాడని నమ్మారు. పిల్లవాడిని దగ్గరికి పిలిచి మళ్ళా వెళదాము తండ్రి గారి దగ్గరికి. నాయనా, త్రిప్పకుమన్న మా మతము, మేమేం చెప్పామో దాన్ని ఉన్నదున్నట్టుగా నువ్వు గ్రహించు. దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తప్పకుమన్నా. త్రివర్గ పాఠముల్ ధర్మ అర్థ కామములన్నమాట. ఆ 4వ దాని దగ్గరికి వెళ్ళకు నాయనా, మోక్షం అనే దాని దగ్గరకు అని మంచి మాటలు ఆడుతున్నారు ప్రహ్లాదుడితో రాజపురోహితులు.
నేడు మన దైత్యవరణ్యుని మ్రోల ఏమమున్ చెప్పిన నీతి గాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం మీ తండ్రి గారి దగ్గరికి, ప్రభు దగ్గరికి, హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఆయన ఎదురుగా మేము ఇదివరకు చెప్పిన నీతి తప్ప విరోధి నీతులు, మనకి విరోధి అయిన ఆ విష్ణువు గురించి నువ్వు చెప్పకుమా, విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కదర్థజాలముల్. వీరి దౌర్భాగ్యం కాకపోతే ఈ రాజపురోహితులు విష్ణు చరిత్రని దుష్టమని అంటారా? విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కదర్థజాలముల్ అని బుజ్జగించి, చాలా బుజ్జగించి పిల్లవాణ్ణి దానవేశ్వరుని సన్నిధికి తోడి తెచ్చిన తీసుకొని వచ్చారు. ఆ హిరణ్యకశిపుడితో చెబుతున్నారు, శిక్షించితిమి అన్యములకు పక్షంబులు మాని నితిపారగుడయ్యన్. మహాప్రభో రక్షోవంశాధీశ్వర అని పిలిచి సకల విధములా నేర్పించాం. శిక్షించితిమి అంటే ట్రైనింగ్ ఇచ్చామని అర్థం. నీతిపారగుడు అయినాడు. వీక్షింపుము నీ కుమారు విజాబలమున్. చూడు ఎంత చెప్పామోనో, నువ్వు ప్రయత్నం చేయని మంచి ధైర్యంగా చెప్పారు ఈ గురువులు ప్రహ్లాదుడిని చూపించి ఆయన తండ్రి గారితోటి. ఆయన కూడా కొడుకును దీవించాడు ఆయన. ఈయనో ప్రహ్లాదుడు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్నా అని కదూ అన్నారు. అంటే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి దండ ప్రణామం చేసి నిలబడ్డాడు. అలాంటి కొడుకును దీవించి బాహుదండంబు సాచి, చేతులు రెండూ చాచి, దిగ్గనన్ దగ్గరందిగిచి గబుక్కుని దగ్గర లాక్కున్నాడు ప్రేమతోటి. గాఢాలింగనంబు చేసి గట్టిగా కౌగలించుకున్నాడు. తన తొడల మీద నిడుకొని తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు ఆయన. చుంచు దువ్వి ఆ జుత్తు కాస్త సరిచేశాడు. చుబుకంబు పుడికి గడ్డం కాస్త ఇలాగ పుణికాడు. చెక్కిలి ముద్దుకొని ముద్దు పెట్టుకున్నాడు. శిరంబు మూర్కొని శిరస్సు వాసన చూశాడు. ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిల బిందు సందోహంబులనతని వదనారవిందంబు తడుపుచూ, ఆనంద బాష్పములతో పిల్లవాడిని చాలా కాలానికి దగ్గర చూశానని చెప్పి కూర్చోబెట్టుకొని ఆనంద బాష్పములు రాలుతూ ఉండగా మంద మధురాలాపంబులనిట్లనియే చిన్నగా అందంగా మధురంగా కుమారుడితోటి మాట్లాడుతున్నాడు. నాయనా చోద్యం వెయ్యడి ఇంతకాలమరిగన్. చాలా ఆశ్చర్యంగా ఉందిరా నాయన, ఇంతకాలం గడిచిపోయింది. శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో. ఎన్నో వివరాలు వారు చెప్పుంటారు. గురువులే వెంటన్ పఠింపించిరో, ఎంత చక్కగా చదివించారో నిన్ను. విద్యాసారమెరుంగగోరెదా, మొత్తం అంతా విద్య అంతా నువ్వు చాలా నేర్చుకున్నావు, కానీ అవంతా నేను ఇప్పుడు ఏం నేర్చుకున్నావో తెలుసుకోలేను. కానీ విద్యాసారమెరుంగగోరెదా, దాని సారం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం బొక్కటి చెప్పి, చాలా చదువుకున్నావు కదా నువ్వు, వాటిలో ఒక్క పద్యం చెప్పు. సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా, చక్కగా దానికి అర్థం చెప్పి దాని తాత్పర్యాన్ని చెప్పు నాకు అన్నాడు ఈయన హిరణ్యకశిపుడు. అంటూ మరొక మాట అన్నాడు. నిన్ను మెచ్చరు నీతి పాఠ మహిమన్ నీతోడి దైత్యర్భకుల్ కన్నారన్నయు చెప్పనెర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై. అన్నా ఎన్నడు నీవు నీతి విధుడవు వదంచున్, ఎప్పటికి నీవు నీతి విధుడవు అవుతావా అని చెప్పి మహావాంఛతోనున్నాడన్.
చాలా కోరికతో ఉన్నానయ్యా, ఎప్పటికి నువ్వు నీతి విధుడవుతావేనో అని. నన్ను కన్న తండ్రిని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో చూడండి. భవదీయోత్కర్షమం చూపవే, ఏది నువ్వేం చదువుకున్నావో, నీ గొప్పతనం ఏమిటో చెప్పు అని నన్ కన్న తండ్రికి ప్రియనందనుండైన ప్రహ్లాదునిట్లనియే. కన్న తండ్రికి ప్రియనందనుండు అంటే తన తండ్రికి చాలా ఇష్టమైనటువంటి పిల్లవాడు అన్నాడట. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు, నీ చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నన్ను గురువులు చదివించారు. ధర్మము అర్థము మొదలైన ముఖ్యమైన శాస్త్రములన్నింటినీ కూడా నే చదివినవి కలవు పెక్కులు చాలా ఉన్నాయి. అయినా ఒక విషయం చెప్తాను విను. నువ్వు సారం చెప్పమన్నావు కదా, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో మర్మం అంతా కూడా నాకు తెలిసిపోయిందన్నాడు ఈయన. ఈయనకి తెలిసిన మర్మం ఏమిటో తెలుసా? వేరైశ్చ సర్వై అహమేవ వేద్య అంటాడు భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలోను. వేదములన్నింటి చేత, శాస్త్రములన్నింటి చేత, చదువులన్నింటి చేత చెప్పబడేవాడిని నేనే అని అంటాడు. అది మర్మం అన్నమాట. బయటికి ఏవో విషయములు చెబుతున్నట్టుగా ఉన్నప్పటికీ, వేదములలో అయితేనేమి, శాస్త్రములలో అయితేనేమి, చదువులలో అయితేనేమి, వాటిలో ఉన్న మర్మమంతా అవన్నీ చివరికి భగవంతుడి దగ్గరికి చేరవలసినదే. ఆ విషయం నేను చదువుకున్నానని చెబుతున్నాడు సూచనగా ఈయన. అంటూ తను చదువుకున్న ఆ సారాన్ని కాస్త చెబుతున్నాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనర్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల. నవవిధ భక్తులని 9 విధములైన భక్తి మార్గముల చేత సర్వాత్మన్ హరిన్నమ్మి, సర్వాత్ముడైనటువంటి అందరికీ అంతర్యామిగా ఉండేటువంటి హరిని, విష్ణువుని, కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి ఆయనని నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుతలతన్, సజ్జనుడుగా ఉండడమే సరి అయిన పద్ధతి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సత్యంబు దైత్యోత్తమా అన్నాడు ఈయన. అంతేకాదు, హరిభక్తితో ఉండాలి అని చెప్పడమే కాదు, హరిభక్తి లేని వారి విషయం కూడా చెప్పేశారు. హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ అన్నాడు ఆయన. ఎలాగట? అంధెందు ఉదయముల్, అంధ ఇందు ఉదయం, గుడ్డివాడికి ఇందు ఉదయం చంద్రోదయం అయితే ఏం ప్రయోజనం అండి? మహాబధిర శంఖారావముల్, మంచి చెముడు ఉన్నది ఒక ఆయనకి, ఆయన దగ్గర ఒక శంఖం ఉదయం, ఏం ప్రయోజనం? మూక సద్గ్రంథాఖ్యాపనముల్, మూగ అయినటువంటి వాడికి మంచి సద్గ్రంథ ఆఖ్యాపనములు ఏం ప్రయోజనం? నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైనటువంటి వాడికి భార్య మీద కోరిక కలిగితే ఏం ప్రయోజనం? కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్, భస్మహవ్యములు బూడిదలో వేసినటువంటి హోమం ఏం ప్రయోజనం? క్రోఢ సద్గంధంబుల్, పందులు ఉంటాయి చూసారా, ఆ పందులకి పరిమళములు ఏం ప్రయోజనం? అలాగే తండ్రి, హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్, హరిభక్తి లేకుండా తిరుగుతూ ఉండే వారి సంసారములు అలా రిక్తములు వ్యర్థములు కూడాను. రిక్తం అంటే శూన్యము, ఏమీ లేకపోవడం, అంటే సత్త లేకుండా ఉండడం.
వ్యర్థం అంటే ఎందుకు, ప్రయోజనం లేకుండా ఉండడం. ఊరుకున్నాడా అక్కడితో ప్రహ్లాదుడు? భగవంతుణ్ణి ప్రార్థించడం ప్రారంభించిన తర్వాత భక్తులైనటువంటి వారికి అది ఆపడం అనేది అంత సులభం కాదు. సురాపానం చేసేవారు ఒక కొంత పరిమాణంతో ఆపలేరు కదా, ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనుకుంటూ ఉంటారు. అలాగే భగవంతుడి విషయమైన ప్రశంస వచ్చినప్పుడల్లా అది అంతటితో ఆగిపోదు, మాటిమాటికి ప్రేరేపణ చేస్తూనే ఉంటుంది. ప్రహ్లాదుడు చెబుతున్నాడు తండ్రితోటి, కమలాక్షు నర్చించు కరములు కరములు. ఈ చేతులున్నాయి చూసావా, ఇవి చేతులు కావయ్యా. కమలాక్షుణ్ణి అర్చించకపోతేను, అంటే కమలాక్షుడు హరిని ఎవరైతే అర్చిస్తారో వారి చేతులే చేతులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ లక్ష్మీనాథుణ్ణి ఎవరైతే వర్ణిస్తారో వాడిది నాలుకంటేను. సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు. ఆ పరమాత్మని చూసేటువంటి చూపులే చూపులు. శేషసాయికి మృక్కు శిరము శిరము. విష్ణునాకర్ణించు వీనులు వీనులు. మధువైరి దవిలిన మనము మనము. ఆయా ఇంద్రియములకుండే కర్తవ్యం ఏమిటో చెబుతున్నారన్నమాట ఇందులో. భగవంతు వలగును పదములు పదములు. ఎందుకు అటు ఇటు నడవడం, భగవంతుడికి ప్రదక్షిణ చేస్తే కదా ఆ పదములు పదములు అని అనిపించుకుంటాయి. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. అంతేనా, దేవదేవుని చింతించు దినము దినము. ఏది దినము రోజు అని అనిపించుకుంటుంది, ఆయనని చింతించిన దినమే దినము. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఎందుకు మిగిలిన చదువులన్నీ ఎందుకు ప్రయోజనం లేవు, అవి భగవంతుణ్ణి ప్రకటించకపోతేను. కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు. ఎవరిని గురువుగారు అనగలం? ఎవరైతే భగవంతుడి విషయముల్ని చెబుతారో వాడు గురువు అంటేను అని హిరణ్యకశిపుడి వైపు తిరిగి, తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి. ఎవరిని తండ్రిని పిలవాలి? నాయనా నువ్వు భగవద్ ఆరాధన చేసుకోరా, విష్ణుమూర్తిని ఆశ్రయించరా అని ఏ తండ్రి అయితే చెబుతాడో వాడు తండ్రి అంటేను. కంజక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక. విష్ణుమూర్తికి సేవలు చెయ్యనటువంటి శరీరం ఒక శరీరమా? గాలితో నింపబడిన తోలు తిత్తి కాకపోతేను. వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. నోళ్ళున్నాయి మనకి, ఆ నోళ్లతోటి వైకుంఠుణ్ణి పొగడకపోతే దాని నోరు అనరు. ఢమఢమలాడుతున్నటువంటి ఒక ఢక్కన్నమాట, అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటుంది అది. హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. ఓ చెట్టు కొమ్మ తీసుకొని దానితోటి ఈ శృక్శృవాలంటారు చూసారా, హోమం చేసేటువంటి వస్తువులు, తెడ్డుని అనుకోవచ్చు, దర్వి అని అంటేను. అలాంటి ఒక తెడ్డు లాంటిది ఈ చెయ్యి, అది హరిపూజన చెయ్యకపోతేను. కమలేశు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక. కమలేశుడు అంటే విష్ణుమూర్తి, ఆయనని చూడనటువంటి నేత్రములు కావు. మరి ఏమిటండి అవి అంటే, ఓ గోడకి ఓ కిటికీ పెడతాను చూసారా, అలాంటి 2 రంధ్రాలు అంతేనవి. చక్రిచింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక.
నీటి బుడగ అయిపోతుంది. చక్రి చింత లేనటువంటి జన్మమంతా కూడాను. విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. విష్ణువు యందు భక్తి లేకపోతే రెండు కాళ్ళతో నడుస్తున్నటువంటి ఒక పశువు అన్నమాట ఈ మానవుడు అని ఈ విధంబున వెరపు మరపు నెరుంగక ఉలుకుసిడి పలికెడి కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియనొదవిన. ఇలాగా ఏమాత్రము భయం లేకుండా మాట్లాడుతున్నటువంటి కొడుకు మాటలు ఆ హిరణ్యకశిపుడికి చెవులకు ముళ్ళుగుచ్చుకున్నట్టుగా అవగా కటములదరా, ఒక్కసారి ఆ కణతలు ఆ శిరస్సు సంబంధించినటువంటి కణతలు అదిరిపోగా పెదవులను కరచుచూ పెదవులను కొరుక్కుంటూ ఆయన అదిరిపడి గురుసుతుని ఇంకనొంగొని శుక్రాచార్యుడి కుమారులు ఉన్నారు కదూ ఆ చండామర్కులు ఆ వైపు చూసి విమత కథనంబులు కరపినాడవని, ఏమయ్యా శత్రువుల విషయాలనా చెబుతావు నువ్వు అని గొప్ప కోపంతో పటుతర నీతి శాస్త్రచయ పారగు చేసేదనంచు బాలు నీవటు గొనిపోయి వానికి ననరహములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. ఏమయ్యా ఇలాంటి మోసం చేసావు? విరోధి శాస్త్రములు చెబుతావా? నాకు శత్రువైనటువంటి వాడి గొప్పతనాన్ని చెబుతావా? భృగుప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. బ్రాహ్మణుడి వేషం వేసుకోవచ్చి నన్ను మోసం చేసేవు కదూ, నువ్వు నిజమైన బ్రాహ్మణుడివా అని మంచి కోపంతో అనేసరికి ఆ పురోహితుడు అంటున్నాడు రెండు చేతులు జోడించి, తప్పులు లేవు మా వలన దానవనాథ, దానవనాథ మా వలన తప్పులు లేవు, మేమేం తప్పులేం చేయలేదు. విరోధి శాస్త్రములు చెప్పము, మేమెందుకు చెబుతాం విరోధి శాస్త్రములు? క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులానా, నీ పాదాల మీద ఒట్టు పెట్టుకుంటున్నాం. మీ కుమారునకు నింతయు నైజ మనీష, ఇది నైజ మనీష సహజంగా పుట్టినటువంటి బుద్ధిది, ఎవరు చెప్పడి పాటి కాదు, ఎవరు చెప్పదగినటువంటి వారు కాదు. మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగాక భార్గవులము, శుక్రాచార్యుడి కుమారులం కదా మేము, నీ పుత్రిని నిటువలె చేయగ శత్రులమే, నీ కుమారుణ్ణి ఇలా చేయడానికి మేమేమి శత్రువులమా నీకు అనేసరికి ఆ హిరణ్యకశిపుడు కొడుకును అవలోకించి అప్పుడు ప్రహ్లాదుడి వైపు చూశాడు. ఒజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జాతమయ్య బాలక. ఒజ్జలు చెప్పలేదు అంటే మీ గురువుగారు ఉపాధ్యాయులు చెప్పలేదు. పోనీ నువ్వెవడి కుమారుడవో కాదే, మజ్జాతుడవు నా కుమారుడవు నువ్వు, మరి ఎవరిచే నుజ్జాతమయ్య బాలక, మరి ఎవరి వల్ల పుట్టుకొచ్చిందయ్యా ఈ విధమైనటువంటి విష్ణుభక్తి నీకు? తజ్జనులన్ పేరుకొనము తగనామ్రోలన్, వెంటనే చెప్పు ఎవరు చెప్పారో నీకు ఈ బుద్ధి అంతా కూడాను అంటే అంటున్నాడు తండ్రికి ప్రహ్లాదుడు. అచ్చపు చీకటింపడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చెరువిత చెర్వణులైన వారికి చెచ్చర పుట్టునే, పరులు చెప్పిననైనా నిజెచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధముల్. వెరివాడివయ్యా తండ్రి, ఈ సంసారంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వారికి తానంత తను పుడుతుందా? ఎవరైనా చెప్పినంత మాత్రాన్నది వచ్చేస్తుందా? హరిప్రబోధముల్ అవి రావుసుమా, అంత సులభం కాదు సుమా. ఎవరైనా చెప్తే చెప్పినంత మాత్రమున హరిభక్తి వస్తుందనుకుంటే లోకమంతా ఎలా ఉందో తెలుసా?
కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి. ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఊతగా చేసుకున్నాడు. ఏం తెలుస్తాయి వస్తువులు ఎక్కడ ఏమున్నాయోనో. అలాగా కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు. అలాగే కొంతమంది ఆ విష్ణుమూర్తిని ఎరుగలేకుండా ఉన్నారు. కొందరటగందురకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. ఇంకా చెబుతున్నాను విను. శోధింపంబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయిటికిన్. ఇన్ని మాటలు చెప్పడం నీకు. వేయిటికిన్ గాధల్ మాధవసేముషీతరని సంగచ్చంబునంగాక దుర్మేధం దాటగవచ్చునే. సుతవధూ మీనోగ్రవాంఛ మద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్ అని స్పష్టంగా చెప్పేశాడు ఆయన. అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువసేయక ఇలా మాట్లాడుతున్నటువంటి ఆ పిల్లవాడిని మరి ముద్దు చెయ్యలేదు ఆయన. ఆ రక్కసుల రేడు అంటే రాక్షస రాజు తన తొడలపై ఉండనీక, తొడల మీద కూర్చొనివ్వలేదు, గొబ్బున దిగదొబ్బి చటుక్కన కిందకి తోసేశాడు. నిబ్బరంబగు కోపంబు దీపింప, మంచి కోపం రాగా వేడి చూపుల మంటలగయ్యా. ఒక్కసారి మంటలు వచ్చేసినట్టుగా బాగా ఎర్రగా చూశాడు. మంత్రులను చూచి ఇట్లనియే చూసి వాళ్ళందరితోటిని రాక్షస వీరుల వీక్షించి వారితో చెప్పి, పంచబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంబు నిందించి యత్కించిద్భీతియులేక. 5 ఏళ్లవాడు వీడు తండ్రినైనటువంటి నా పక్షాన్ని నిందిస్తున్నాడు. యత్కించిద్భీతియులేక, కొంచెం కూడా భయం లేదు. విష్ణునహితం కీర్తించుచున్నాడు, నా శత్రువైన విష్ణుమూర్తిని కీర్తిస్తున్నాడు. వల్దంచున్ చెప్పిన మానడు, వద్దని చెబితే వినడం లేదు. అందుచేత వీడేమిటో తెలుసా, అంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్. శరీరంలో పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్, పుత్రుడనే రూపంలో ఒక వ్యాధి కలిగిపోయింది. అందుచేత వ్యాధి తొలగాలంటే ఏం చేయాలి, ఆ శరీర భాగాన్ని కత్తిరించేయవలసిందే. అందుచేత వీని వధించి 2 ధనుజుల్ మిమీపటుత్వంబులన్. మీకు ఎవరెవరికి ఎంత శక్తి ఉందో అన్ని విధములుగా కూడానో వీడిని చంపేయండి. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి, శరీరంలో దుష్టమైన అంగాన్ని ఖండించి మిగిలినటువంటి శరీరాన్ని ఎలా కాపాడతాడో చికిత్సకుడు అంటే వైద్యుడు, అలాగా ఈ కేశవ పక్షపాతినధమున్ చంపించి ఈ విష్ణు భక్తుడైన వీడిని చంపించేయండి అన్నాడు ఆయన. వీరందరూ కూడా వారి వారి శక్తి కొద్దీ అనేక విధముల ఆయన్ని హింసించడం ప్రారంభించాడు. ప్రహ్లాదుణ్ణి బాలుడు, రచబిడ్డడు, కృపాళుడు, సాధుడు, లోకమాన్య సంశీలుడు, వీడవజ్జుడని చిక్కక సృక్కక క్రూర చిత్తులై శూలములన్ తదంగముల సుస్థిరులై ప్రహరించిరి. ఉగ్రవాచాలతనందరన్. అందరూ ఏం చేశారంటే ఈ పిల్లవాడని కానీ రాచబిడ్డడని కానీ సాధు అని కానీ ఏమీ ఆలోచించకుండా తమ శూలములతోటి ఆయన శరీరాన్ని అంతటినీ కూడా ప్రహరించారట. దివిజశత్రుడు వల్లనడయ్య భూవర. ఆ హిరణ్యకశిపుడు వద్దు అని అనలేదట. తన్ను నిశాచరల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికి
ఇలాగ ఈ నిశాచరులందరూ కూడా తనని హింసిస్తూ ఉంటే ఈ దైత్య కుమారుడు ఈ ప్రహ్లాదుడు మాటిమాటికి ఏమంటున్నట్టు ఆయన అమ్మో అబ్బో అనడం లేదట. ఓ పన్నగశాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావనయంచు నుతించుగాని భగవంతుణ్ణి కీర్తిస్తున్నాడు. కానీ తా కన్నుల నీరు తేడు, కనీసం కంటి వెంట నీరు ధారగా ఏమీ కార్చటం లేదు. భయకంప సమేతుడు కాడు భూవర, భయం అనేదే కనిపించడం లేదు. పారడు లేచి దిక్కులకు, వాళ్ళు వచ్చి పొడుస్తుంటే లేచి పరిగెట్టేట్టు వెళ్ళిపోవటం లేదు. బాహువులొడ్డడు, కనీసం చేతులు అడ్డుగా పెట్టుకోడు. బంధురాజిలో దూరడు, బంధువుల్లోకి వెళ్ళి అక్కడ దాక్కోవడానికి ప్రయత్నం చేయడు. ఘోర కృత్యమని దూరడు తండ్రిని, ఏమయ్యా కొడుకుని ఇలా చేస్తారా అని తండ్రిని ఏమీ నిందించడం లేదు. మిత్రవర్గమున్ చీరడు, స్నేహితుల్ని రండి కాపాడండి అనడు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికి తారడు, తల్లి మొదలైన వారందరూ ఉండే అంతఃపుర బంగారు భవనములలోకి తారడు, అంటే దాగుకొనడానికి వెళ్ళిపోడు. కవరే అనడు, రక్షించండి అనడం లేదు. తాపమునొందడు, కంటగింపడున్, ద్వేషించడం కూడా ఎవరిని ద్వేషించడం లేదట. అలా ఉన్నటువంటి వాణ్ణి అనేక విధములుగా సంహరించాలని చెప్పి ప్రయత్నం చేసిన తర్వాత ఆ రాక్షసేంద్రుడు మనస్సులో అనుకుంటున్నాడు, హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు మనస్సులోను, ముంచితి వార్ధులన్ సముద్రములలో ముంచేశాను వీణ్ణి. గదల మొత్తితి, గదలు పట్టుకొని వీడి నెత్తిని మొత్తాను. శైలతటంబులందు ద్రొబ్బించితి, పర్వతాల మించి తోసేశాను. శస్త్రరాజి పొడిపించితి, శస్త్రములతో పొడిపించాను. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి, ఏనుగులను పరిగెత్తించాను వీడి శరీరం మించి. ధిక్కరించితి, శపించితి, ఘోర దవాగ్నులందు త్రోయించితి, అగ్నిహోత్రంలో పడేయించాను. పెక్కుపట్ల నలయించితి, చావడిదేమి చిత్రమో. ఆశ్చర్యం, చనిపోడేమిటి ఇంకానో. ఎరుగడు జీవన ఔషధములు, ఏమైనా జీవనౌషధం ఏమైనా పెట్టుకున్నాడా అంటే అదేమీ లేదు. ఎవ్వరు భర్తలు లేరు, కాపాడేవారెవరూ కనిపించడం లేదు. బాధలంతరలడు, నైజ తేజమున తచ్చము జాజ్యము లేదు, తేజస్సులో ఏమీ లోటు కలగలేదు. మిక్కిలిన్ మెరయుచునున్నవాడు, మంచి మెరిసిపోతున్నాడు వీడు. ఒక నిమేషము దైన్యమునొందడు, ఒక్కసారి కూడా దీనత్వం అనేది రాలేదు. ఇంక నేతరంగున దృంతు నేసిరితి, విసుగుపోతున్నాను నేను వీడితోటి. దివ్యము వీని ప్రభావమెట్టిదో, ఏం ప్రభావమో. వేసరితి, దివ్యము వీని ప్రభావమెట్టిదో, విసిగిపోయినాను, ఏమిటో వీడి ప్రభావం అనుకుంటున్నాడు ఆయన. అనుకొని వీడు మహాప్రభావ సంపన్నుడు అని నిర్ణయం చేసేసుకున్నాడు. అలాంటి సందర్భంలో మళ్ళా చండామర్కులు వారు అంటున్నారు, మహాప్రభో వీడు పిల్లవాడు కదా, వయఃపాకంబుతో బాలకున్ చక్రద్వేషను బద్ధు చేయుచు మదించాలింపు మీ రోషమున్. క్రమంగా వయస్సు వచ్చిన తర్వాత క్రమంగా సర్దుకుంటాడేమో, ఈ రోషాన్ని కాస్త తగ్గించు, మళ్ళా మేము ప్రయత్నం చేస్తాము అని తీసుకొని వెళ్ళారు ప్రహ్లాదుణ్ణి ఈ చండామర్కులు. ఈసారి ఏం చేశాడు ప్రహ్లాదుడు, ఆ చుట్టూ ఉండేటువంటి పిల్లల్ని, తనతో ఉండే సహాధ్యాయులు ఉన్నారే వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టుకొని, చెప్పడొక చదువు మంచిది, ఈ గురువులు ఉన్నారే
ఒక మంచి చదువును కూడా చెప్పడం లేదు. చెప్పెడి తగులములు చెవులు చిందరగొనగా నెప్పుడు మన ఎడ నొజ్జలు చెప్పెదనొక చదువు వినుడు చిత్తములలరన్. వారు చెప్పే చదువు ఏమీ కూడా అది తగులములు అంటే లంపటాల్ని పెంచేదే తప్ప ఇంకొకటి కాదు. నేను మంచి చదువు చెబుతాను వినండి. బాలకులార రెండు మన ప్రాయపు బాలురు కొందరుర్విపై కూలుట కంటిరే, గురుడు క్రూరుడు అనర్ధచయంబునందు దుశీలత నర్ధకల్పనము చేసిడి గ్రాహ్యము కారు శాస్త్రము ఏమేలెరిగించరన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. మంచి మేలైన విషయాన్ని చెబుతాను. మనకి ఆ గురువుగారు చెప్పేది అక్కర్లేదు అని వారందరినీ కూడా నెమ్మదిగా తన వైపు తిప్పుకున్నాడు. వారందరూ కూడా సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుచు బహుమానములన్ గావింతుము తెలియము నీకీ వింతమతి ప్రకాశమే క్రియ కలిగన్. నీకెలా కలిగిందయ్యా ఈ గొప్పదైనటువంటి జ్ఞానము అని అడిగారు సహాధ్యాయులు. ఆ విషయం చెబుతూ ఆయన హరి విష్ణుమూర్తి ఎలా లభిస్తాడో చెబుతున్నాడు వాళ్ళందరితోటి, ఆ పిల్లలందరితోటిని. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచుతుండు సిద్ధముసుండి. నాహం వేదైః న తపసా న దానేన నచ ఇజ్జయా అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ప్రహ్లాదుడు చెబుతున్నాడు వీళ్ళందరికీ. పరమాత్మట చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు. అవన్నీ కూడా చేస్తూ ఉంటే దానివల్ల లభించడు. కానీ యుక్తిని భక్తిని చిక్కిన క్రియ భక్తి చేస్తే మాత్రం ఆయన చాలా సులభంగా దొరుకుతాడు. చాలదు భూదేవత్వము చాలదు దేవత్వము అధిక శాంతత్వంబున్ చాలదు హరిమెప్పింప విశాలోజ్జములారా భక్తి చాలిన భంగిన్. భక్తితోటి ఆయన్ని మనం ప్రసన్నుణ్ణి చేసుకోవచ్చు. కానీ కేవలం బ్రాహ్మణత్వమో లేదా దేవత్వమో లేదా ఇంకొకటో ఆయన హరిని మెప్పింపలేవు సుమా. గురువులు తమకును లోబడు తిరువులు చెప్పెదరు విష్ణు దివ్య పదవికిన్ తెరువులు చెప్పరు చీకటి పరుగులు పెట్టంగ నేల బాలకులారా. ఎందుకీ చీకటి పరుగులన్నీని? అందుచేత తెండెల్ల పుస్తకాలన్నీ ఇలా పట్టరండి. ఇండాచార్యునకు ఆ గురువుగారి చేతి దగ్గర పెట్టేసేయండి. మరల ఏకతమునకున్ రెండు ఏకాంతానికి రండి. విశేషము చెప్పెదా మంచి విశేషం చెబుతాను. పొండొల్ల నివారు కర్మ పుంజము పాలై ఇష్టం లేని వారందరూ కూడా వెళ్ళిపోండి, మిగిలిన వాళ్ళే రండి. వచ్చాం, ఏం చేయమంటావు? ఆడుదము మనము హరిరతి పాడుదము ఏ ప్రొద్దు విష్ణుభద్ర యశంబుల్ వీడుదము ధనుజ సంగతి కూడుదము ముకుంద భక్త కోటిన్ చూటిన్ అని నెమ్మదిగా వీరందరినీ కూడా హరిభక్తులు చేసేసరికి వారు హడలిపోయినారు. ఆ రాజపురోహితులు గురువులు పరిగెత్తుకుంటూ వచ్చారు హిరణ్యకశిపుడి దగ్గరికి. చెబుతున్నారు, రక్షోబాలుర నెల్ల నీ కొడుకు చెరంచీరిలోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి నేను చెప్పినవన్నీ కూడా అబద్ధాలని చెప్పి వారికి సహాధ్యాయులందరినీ కూడాను వారిని నన్ను ఆక్షేపిస్తూ నేను చెప్పిన వాటిని వేటిని కూడా అంగీకరించక తానందరన్ మోక్షాయత్తుల చేసినాడు. అందరికీ కూడా మోక్షం అని చెప్పి వారందరూ కూడా వెర్రిగంతులు వేస్తున్నారు అని చెప్పేసరికి ఇంకా మరి భరించలేకపోయినాడు హిరణ్యకశిపుడు. ధిక్కరణంబు చేసి పలికెన్ దేవాహితుండుగ్రతన్. దేవాహితుడు అంటే దేవతల శత్రువైనవాడు
ఉగ్రతన్ మంచి కోపంతో ఈ పిల్లవాడితోటి చెబుతున్నారు. ప్రహ్లాదుడితోటి హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఆచర్యోక్తముగాక బాలురకు మోక్షాసక్తి పుట్టించి నీ వాచాలత్వము చూపి. గురువుగారు చెప్పలేదు, చెప్పని దాన్ని బాలురందరికీ కూడా నువ్వు చెప్పి వాళ్ళకి మోక్షాసక్తిని పుట్టించి నీ వాచాలత్వము చూపి, నీ వాచాలత్వాన్ని చూపించి విష్ణునహితున్ వర్ణించి, శత్రువైనటువంటి విష్ణువుని వర్ణించావు చూసావా. ఇంకా నీచున్ చంపుట మేలు, నిన్ను చంపేయడమే, ఇంకా చంపి కులమున్ నిర్దోషమున్ చేసేదన్, ఇంకా కులాన్ని నిర్దోషం చేసుకుంటాను అని సిద్ధపడ్డాడు హిరణ్యకశిపుడు. ఆ పిల్లవాడితో అంటున్నాడు, దిక్కులు గెలిచితి నన్నయు దిక్కెవ్వడు రోరి నీకు. అన్ని దిక్కులు నేను గెలిచాను, నీకెవర్రా దిక్కు. దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురితడ దిక్కని నన్ను. దేవేంద్రుడు మొదలైనటువంటి దిక్కుల రాజులు ఉన్నారు చూసావా, దిక్పాలకులు, వారు వేరొక దిక్కు ఎరుగక, ఇంకొక దిక్కు తెలియక నన్ను ఇతడే దిక్కని, నన్నే దిక్కని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే నీకెవరు రా దిక్కు అని అడుగుతున్నాడు హిరణ్యకశిపుడు. బలవంతుడనే జగముల బలములతో జనక విరభావమున మహాబలుల జయించితి, ఎవ్వని బలమున నాడెదవు నాకు ప్రతివీరుడవై. జగత్తులన్నిటినీ కూడా గెలిచిన బలవంతుణ్ణి నేను, నాకు ప్రతివీరుడవై నా ఎదురుగా ఉండి నాతో మాట్లాడుతున్నావే నాకు వ్యతిరేకంగా. ఎవ్వని బలమున నాడెదవు. రెండూ ప్రశ్నలు వేశాడు హిరణ్యకశిపుడు. దిక్కెవ్వడు రోరి నీకు అన్నారు, నీకు దిక్కెవడరా అని అడిగాడు. అంతేకాదు నీకు బలమెవడు అని అడిగాడు. సమాధానం చెబుతున్నాడు, తండ్రికి మెల్లన వినయంబున కొడుకిట్లనియే వినయంగా చెబుతున్నాడు. బలమెవడని కదూ అడిగేవు నాయనా, విను. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. వింటున్నావా? బలయుతులకు దుర్బలులకు, బలం ఉన్నదని అనుకునేవారికి లేదని అనుకునేవారికి బలమెవ్వడు. ఎవరు బలమో? నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మ మొదలైన వారందరికీ కూడా బలమెవ్వడు. ప్రాణులకును బలమెవ్వండు, ప్రాణులందరికీ కూడా బలమెవడో. అట్టి విభుడు బలమసురేంద్ర, అదిగో ఆయనే నాకు బలం. ఇక రెండో ప్రశ్న అడిగావు నువ్వు, నీకు దిక్కెవరు అని. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండు కలుగు దిక్కుల మొదలై దిక్కుగలలేని వారికి దిక్కయ్యడు వాడు నాకు దిక్కు మహాత్మా. ఇలా సమాధానం చెప్పేసరికల్లా మరింత ఆయనకి కష్టం కలిగింది. ఆ కష్టాన్ని లెక్క చేయలేదు ప్రహ్లాదుడు, తండ్రికి మనస్సుకి కష్టం కలుగుతోంది అని. మాటిమాటికి ఆయన ఏమంటున్నాడు హిరణ్యకశిపుడు, నాకు శత్రువులు ఎవరూ లేరు, అందరినీ జయించాను అంటున్నాడు. ఈయన అడిగాడు, ఇంకా చివరికి వచ్చేస్తున్నారు కదూ ఆయన దురాగతములు పరాకాష్ఠకి చేరుకుంటున్నాయి కదూ హిరణ్యకశిపుడివి. అందుకని స్పష్టంగా అడిగేస్తున్నాడు ప్రహ్లాదుడు, వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక. నీకు అర్థం కావడం లేదు శత్రువు అంటే ఎవరో, నీ మనస్సే నీకు శత్రువుగా ఉంది సుమా. చిత్తమును నీకు వశముగా చేయవయ్యా. బాహ్యమైన శత్రువులను వశపరుచుకోవడం పెద్ద గొప్పేం కాదు. చిత్తమును నీకు వశముగా చేయవయ్యా, నీ మనసును నువ్వు వశపరుచుకో, అప్పుడు నీ గొప్పతనం. మదయుతాసురభావంబు మానవయ్యా, అహంకారంతో మాట్లాడుతున్నావే ఆసురభావంతో, దాన్ని మాని. అయ్యా నీ మ్రోల మేలాడరయ్య జనులు, అప్పుడు నువ్వు నిజంగా నీ ఎదుట ఎవరు మరి
ఎదురు చెప్పడం అనేది ఉండదు. నన్ను అడిగేవు కదూ నాకు ఎలా ఎదురు చెబుతున్నావని. నేనే కాదు, ఎవరూ కూడా నీకు ఎదురు చెప్పకుండా ఉండాలంటే నీ మ్రోల మేల ఆడరయ్య జనులు, ఎప్పుడు చిత్తమును నీకు వశముగా చేయవయ్యా అన్నాడు. ఇంకా ఉపదేశిస్తున్నాడు ఈ ప్రహ్లాదుడు తండ్రికి. లోకములన్నయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. లోకాలన్నింటినీ ఒక్క గడియలో జయించేసావా, కానీ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవే. నీ ఇంద్రియ సమూహం పంచేంద్రియములు ఉన్నాయే, వాటిని కానీ మనస్సును కానీ గెలవగలిచావా? నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు 6 ఇదిగో లోపల 6 శత్రువులు 5 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 1 మనస్సును. అందుచేత ఒక మారు నువ్వు వారిని ఆ 6 శత్రువుల్ని జయించేసావా, ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము ధనవేశ్వర. పాలింపుము షేముషి, జ్ఞానాన్ని కలిగి ఉండు. ఉన్మూలింపుము కర్మబంధముల, దాంతో కర్మబంధములన్నీ కూడా తొలగిపోతాయి. సమదృష్టిని చాలింపుము, సమదృష్టిని కలిగి ఉండు. సంసారము కిలింపుము, సంసారము కాదు, పాలింపుము షేముషి. ఉన్మూలింపుము కర్మబంధముల, సమదృష్టిన్ చాలింపుము సంసారము కిలింపుము హృదయమందు కేశవ భక్తిన్. కేశవ భక్తిని హృదయమందు కీలింపుము, దాన్ని లగ్నం చెయ్యి. నీ మనస్సుని కాస్త ఆ కేశవుని యందు లగ్నం చెయ్యి, సంసారాన్ని చాలించు అని ఉపదేశం చేస్తున్నాడు. అప్పుడు అటువంటి పరమభాగవత శేఖరుడికి దోషాచర శేఖరుడు అంటున్నాడట. అంటే పరమభాగవతోత్తముడికి ఆ దుష్టుడైనటువంటి వాడు సమాధానం చెబుతున్నాడు. చంపిన చచ్చదననుచును కంపింపక ఓరి వలువా, కఠినోక్తుల నన్ కుంపించదు, చవునకున్ తెంపరివై వదరువాని తెరగున కుమతి. ఇంకా చనిపోదామని నిర్ణయం చేసుకున్నావో ఏమిటో, ఆ తెంపరితనం వచ్చేసింది నీకు. నాతోడన్ ప్రతిభాషలాడెదు, నాతో ఎదురు చెబుతున్నావా? జగన్నాథుండు నాకంటే నీ భూతశ్రేణికి రాజులేడొకడు. ఇంకెవరు, నేను తప్ప ఎవరు ఈ ప్రపంచానికి దిక్కులేడు. సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మున్నునే వెదకతిన్ పల్మారు నారాయణుండు ఏతద్విశ్వములోనలేడు. మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నేను చాలా మార్లు వెతికానయ్యా నారాయణుడి గురించి, ఆయన ఏతద్విశ్వములోనలేడు, ఆ నారాయణుడు ఎక్కడా లేడు. మరి వాడెందుండురా దుర్మతి, ఎక్కడున్నాడ్రా నారాయణుడు నారాయణుడు అని చెప్పి నువ్వు గంతులేస్తున్నావు? ఎక్కడ కలడు? ఏ క్రియనే చక్కటి వర్తించు ఎటి జాడను వచ్చున్. ఎలా ఉంటాడు, ఎలా వస్తాడైనా? చక్కడుతు నిన్ను విష్ణుని, నిన్ను ఆ విష్ణుని కూడా మిమ్మల్ని ఎలాగ నేను మీ బలాల్ని తగ్గించాలో మాకు తెలుసును. పెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్. ఆ విష్ణు భృత్యుడిలాగా నువ్వు ఇలాగ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావే అని అనేసరికి అనిన హరికింకరుండు శంకింపక ఏమి వెనక తీయలేదు. ఈయన హర్షపులకాంకుర సంకలిత విగ్రహుండై భగవంతుణ్ణి స్తోత్రము చేయటానికి శరీరం అంతా కూడా పులకలు ముమ్మరంగా వస్తూ ఉంటే ఆగ్రహంబులేక హృదయంబున హరిందలంచి హరిని తలంచుకొని నమస్కరించి బాలనర్తనంబున నర్తనంబు చేయిచు, బాలవర్తనంబున నర్తనంబు చేయిచు, చిన్నపిల్లవాడు నృత్యం చేస్తున్నట్టుగా చేస్తూ అంటున్నాడు ఆయన. కలడంబోది కలండుగాలి కలడాకాశంబునన్ కుంభినిన్
కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్. మొట్టమొదట్లో ఆయన వరం కోరుకుంటాడు. గాలిన్ కుంభిని అని పంచభూతములలోనూ ఎక్కడా తనకి చావు లేకుండా ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఆ పద్యాన్ని తలపించేటట్టుగా ఉన్నది ఈ పద్యం, ప్రహ్లాదుడు చెప్పినది. కలడంబోది సముద్రంలో ఉన్నాడు, కలండు గాలి పరమాత్మ గాలిలో ఉన్నాడు, కలడాకాశంబునన్ ఆకాశంలో ఉన్నాడు, కుంభినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రత్మలన్ సూర్యుడు చంద్రుడు వాటిలో ఉన్నాడు, కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటంకలడు. ఏతద్విశ్వములోన లేడు అని కదూ హిరణ్యకశిపుడు అన్నాడు. నారాయణుండు ఏతద్విశ్వములోన లేడు అని కదూ. దానికి నా సమాధానం చెబుతున్నాడు. త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటంకలండు ఈశుడు కలండు తండ్రి వెతుకంగా నేల నియాయడన్ అని ప్రసిద్ధమైనటువంటి పద్యం. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. ఈ పద్యాన్ని ఒక చమత్కారంగా చెబుతారు, ఒక సంభాషణ రూపంగా చెబుతారు. ఈ ఇందుగలడందు లేడని సందేహము వలదు అనే పద్యాన్ని ఈయన ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఎప్పుడైతే కలడంబోది కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభిన్ తండ్రి వెతకంగా నేల నియాయడన్ అని అన్నాడో అప్పుడు అడిగేటట హిరణ్యకశిపుడు. చమత్కారంగా చెప్పే మాట చెబుతున్నాను. ఇందు అన్నట్ట అనగానే ప్రహ్లాదుడు కలడు అన్నట్ట. అప్పుడు మళ్ళా హిరణ్యకశిపుడు అడిగేట అందు అన్నట్ట. అంటే ప్రహ్లాదుడు లేడని సందేహము వలదు అన్నట్ట. ఎవరి గురించి అనుకుంటున్నావు నేను అడుగుతున్నది? చక్రి చక్రి అన్నట్ట హిరణ్యకశిపుడు. సర్వోపగతుండు అన్నట్ట ఈయన. ఎందు అని అడిగేట ఆయన. ఎందు వెదకి చూచిన నందందే కలడు అన్నట్ట ఈయన అని ఇలాగా హరి సర్వకృతులన్ కలండనచు ప్రహ్లాదుండు భాషింప. హరి అంతటా కూడా వేంచేసి ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్పగా సత్వరుడై తొందరపడుతూ ఎందును లేడు లేడను సుతం దైత్యుండు తర్జింప. లేడు లేడు అని చెప్పి కుమారుణ్ణి ఆ హిరణ్యకశిపుడు బెదిరిస్తూ ఉంటే శ్రీ నరసింహకృతి నుండెనచ్యుతుడు. ఆ అచ్యుతుడు ఆ పరమాత్మ శ్రీ నరసింహకృతి నుండే నరసింహకృతిలోకి వచ్చేశాడు. ఆయన ఎక్కడున్నాడు? నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్. అంతవరకు స్వరూప వ్యాప్తితోటే ఉన్నటువంటి పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించి నరసింహాకృతితోటి చరాచరముల అంతటా కూడా వేయించేసి ఉన్నట్ట. ఆ ప్రహ్లాదుడు ప్రతిజ్ఞ చేసేసరికి ఇందుగలడందు లేడని సందేహము వలదు అని చెప్పేసరికి ఆ సమయంలో ఈ దానవేంద్రుడు హిరణ్యకశిపుడు డింభక సర్వస్థలముల నంభోరుహ నేత్రుడుండునను చుమిగుల సంరంభంబున పలికెదవు. అంతటా ఉన్నాడని చెబుతున్నావే, ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. అయితే ఈ స్తంభంలో చూపించగలవా నువ్వు చెబుతున్నటువంటి ఆ చక్రి గిక్రి అంటున్నావే అని ఎకసక్యంగా అడిగాడు. అని అంటూ స్తంభమున చూపవేనిన్ కుంభిని నీ శిరముద్రుంచి కుల్పగా రక్షారంభంబున వచ్చి హరి విశ్రంభంబున అడ్డపడగ శక్తుండగునే. ఈ స్తంభంలో నాకు కనిపించకపోతే నీ శిరస్సును ఖండించేస్తాను ఇక్కడ. అప్పుడేమైనా పరిగెట్టి వస్తాడా? ఆ మాత్రం శక్తి ఉన్నదా అని అడిగాడు హిరణ్యకశిపుడు ఈయనని.
అనేసరికి ఈయన సమాధానం చెబుతున్నాడు. అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే. సమస్తమందు కూడా వ్యాపించి ఉంటాడు అని నేను చెబుతూ ఉంటే ఇంత పెద్దదైన ఈ స్తంభంలో ఉండడా? ఏ సందేహంబును లేదు, ఎటువంటి సందేహం లేదు, తప్పనిసరిగా ఉన్నాడు అనేసరికల్లా నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని విని ఈ మాటలు విన్నాడు. కరాళించి ఒక్కసారి పెద్ద బొబ్బ పెట్టేట, అంటే పెద్దగా అరిచేట, సింహనాదం చేసేట. గ్రద్దన లేచి, అంతవరకు కూర్చొని ఉన్నటువంటి వాడు సింహాసనం మించి లేచాడు. గద్దియ డిగ్గనురికి ఒరబెట్టిన ఖడ్గంబు పెరికి, ఆ ఒరలో ఉన్నటువంటి ఖడ్గాన్ని బయటికి తీసేట. కేల నమర్చి జలిపించుచు, ఆ ఖడ్గాన్ని జలిపిస్తూ మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు వినరాడింభక, ఒరి పిల్లాడా విను, మూఢచిత్త మూర్ఖుడా విను, గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవు. పెద్దగా చెబుతున్నావే, విష్ణువు విశ్వాత్మకుడు అయిన నిందు గలడే యంచున్, అయితే ఇందులో ఉన్నాడా అని మదోద్రేకి అయి, బాగా అహంకారం పెరిగిపోయినటువంటి వాడై ధనుజేంద్రుండు, ఆ రాక్షసరాజైన హిరణ్యకశిపుడు అరచేత వ్రేసెను, టబీమని తన అరచేత్తోటి గట్టిగా కొట్టేట ఆ స్తంభాన్ని. మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. ఒక్కసారి ఆ స్తంభం ఎప్పుడైతే ఈయన చేతులతోటి ఒక పెద్ద దెబ్బ తిన్నదో దాంతో అది చిటిలి పెటిలి పడి ఒక్కసారిగానో ఆ పెద్దదైనటువంటి స్తంభం విచ్చిపోయి అందులోంచి మహాప్రభావుడునైనా శ్రీ నృసింహదేవుండా ఆవిర్భవించిన కనుంగుని. నృసింహదేవుడు అందులోంచి ఆవిర్భవించాడు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, నరుడు కాదు, సింహము కాదు, మానవాకారము కేసరియాకారమునున్నది, రెండూ కనిపిస్తున్నాయి. హరిమాయారచితమగు యథార్థము చూడన్. ఒక్కసారి అలా బయటికి వచ్చినటువంటి ఆ నరసింహస్వామి సటలు జిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కెరలి జిఫ్వై ఆడించి లంఘించి చేత నుడిసి పట్టే నరసింహుడు ఆ దితిపట్టినధిపా అని నారద మహర్షి ధర్మరాజుకి వివరిస్తున్నాడు. ఒక్కసారి తన ఆ జూలు ఉంటుందే, ఆ జూలుని అటు ఇటు ఒక్కమారు దాన్ని విదిలించి పెద్ద గర్జన చేస్తూ ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకున్నాడట ఆ నరసింహస్వామి. కేవల పురుష రూపంబును మృగరూపంబును గాని నరసింహరూపంబున వీడు ఎన్ని వరములు అడిగాడో అన్ని వరములని దాటి సత్యసంకల్పుడైన పరమాత్మ ఈయన్ని సంహరిస్తున్నాడు. కేవల పురుషరూపము కాదు, మృగరూపము కాదు, అంటే నరుల చేత చావకూడదని కోరుకున్నాడు, మృగముల చేత చావకూడదని కోరుకున్నాడు. కనుక ఇది నరుడా వచ్చినటువంటి వాడు లేదా జంతువా సింహమా తెలియడానికి లేదు. రేయును పవలను గాని సంధ్యా సమయంబున రాత్రి చావకూడదనుకున్నాడు, పగలు చావకూడదనుకున్నాడు, అంచేత సంధ్యా సమయంలో సంహరించాడు. అంతరంగంబును బహిరంగంబును కాని సభాద్వారంబున ఇంటి బయట చావకూడదని కోరుకున్నాడు, ఇంటి లోపల చావకూడదని కోరుకున్నాడు, అంచేత గుమ్మం మీద చంపేశాడు. గగనంబును భూమియును కాని ఊరు మధ్యంబున ఆకాశంలో చావకూడదని కోరుకున్నాడు, భూమి మీద చావకూడదని కోరుకున్నాడు. కనుక తొడల మీద పెట్టుకో చంపేశాడు ఆయన హిరణ్యకశిపుడిని. ప్రాణసహితంబులను ప్రాణరహితంబులను కాని నఖంబులన్, ప్రాణం ఉన్నవాడితో చావకూడదు, ప్రాణం లేనివాడితో చావకూడదు అని వరం కోరుకున్నాడు. కనుక ప్రాణం ఉన్నదో లేదో తెలియనటువంటి నఖములు గోళ్లతో చీల్చి చంపేశాడు.
త్రైలోక్య జన హృదయ భల్లుండైన దైత్యమల్లుని వధించి సంహరించేసి మహాదహన కీలాభీల దర్శనుండును కరాళవదనుండును లేలిహాన భీషణ జిఫ్వుండును శోణిత పంకాంకిత కేసరుండును అయి ప్రేవులు కంఠమాలికలుగా ధరించి తన రెండు చేతులతో ఉన్న చేతులకు ఉన్నటువంటి గోళ్లతోటి వాడిని సంహరించేసి హిరణ్యకశిపుణ్ణి ఆ పేగులు తీసి ధరించాడట. అలాంటి పరిస్థితుల్లో దేవతలందరూ కూడా వచ్చి, నాయనా నీకోసమని వచ్చాడీనా నృసింహస్వామి, ఆయన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకునేటట్టుగా చెయ్యనేసరికి సరే అని చెప్పి ఈయన ప్రార్థిస్తాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన నరసింహస్వామిని ఆయన కూడా హరి రోషంబు విడిచి కోపాన్ని తగ్గించుకొని ఈ ప్రహ్లాదుడితోటి సంతోషించితి నీ చరిత్రమునకున్ సద్భద్రమవుగాక, నాయనా నీకు శుభమవుగాక, సంతోషించాను అని ఆయన్ని అనుగ్రహించి తాను అదృశ్యమైపోతాడు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన ఆ నృసింహస్వామి మనకందరకు కూడా ఆ లక్ష్మీ నృసింహస్వామి, లక్ష్మీదేవితో కూడుకొని ఉన్నటువంటి నృసింహస్వామి ప్రహ్లాద వరదుడంటారు. ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించినటువంటి స్వామి మనకందరికీ కూడా సమస్త శుభములు కలిగించుగాక.